సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. జననేతకు అడుగడుగున నీరాజనం పలుకుతున్నారు. నుదుటిపై గాయంతోనే సడలని ఉక్కు సంకల్పంతో మరింత దృఢ నిశ్చయంతో సీఎం వైఎస్ జగన్ తన బస్సు యాత్రను ముందుకు సాగిస్తున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇవాళ 19వ రోజు గొడిచెర్ల నుంచి యాత్ర ప్రారంభం కానుంది. అక్కడి నుంచి నక్కపల్లి, పులపర్తి, యలమంచలి బైపాస్ మీదుగా అచ్యుతాపురం చేరుకొని సీఎం వైఎస్ జగన్ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం నర్సింగపల్లి మీదుగా చింతపాలెం చేరుకుంటారు. అక్కడ మేమంతా సిద్ధం బహిరంగ సభలో పాల్గొని సీఎం జగన్ ప్రసంగిస్తారు. సభ అనంతరం బయ్యవరం, కసింకోట, అనకాపల్లి బైపాస్, అస్కపల్లి మీదుగా చిన్నయ్యపాలెం చేరుకుంటారు. రాత్రి చిన్నయ్యపాలెంలో సీఎం వైఎస్ జగన్ బస చేస్తారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలసిల రఘురాం వెల్లడించారు. సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రకు సంబంధించి అప్డేట్స్ ఈ రోజు షెడ్యూల్ మా ప్రతినిధి వినాయక్ అందిస్తారు. వినాయక్, అరుణ, మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 19వ రోజు బస్సు యాత్ర పాకిరేపేట నియోజకవర్గంలోని గొడిచెర్ల నుంచి కూడా ప్రారంభం కాబోతుంది. ఈరోజు ఆయన అనకాపల్లి జిల్లాలోని 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన బస్సు యాత్ర కొనసాగబోతుంది. పాకిరేపేట నియోజకవర్గం నుంచి ప్రారంభమైన ఆయన బస్సు యాత్ర యలమంచిలి మీదుగా, అదేవిధంగా అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం మీదుగా పెందుర్తి వరకు చేరుకుంటుంది. ఈ 4 నియోజకవర్గాలను కూడా దాదాపుగా 100 కిలోమీటర్ల పైన ఆయన బస్సు యాత్ర కొనసాగబోతుంది. ముందుగా ఆయన గొడిచెర్ల నుంచి ఆయన యాత్ర ప్రారంభించిన తర్వాత నక్కపల్లి చేరుకుంటారు. నక్కపల్లిలో పెద్ద సంఖ్యలో ఇప్పటికే పాకిరేపేట నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ ఎత్తున రావడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన పులపర్తి చేరుకుని పులపర్తి మీదుగా యలమంచిలి బైపాస్ వరకు కూడా రావడం జరుగుతుంది. యలమంచిలి నియోజకవర్గంలోకి ఆయన అడుగు పెట్టబోతున్నారు. ఆ తర్వాత ఆయన భోజన విరామానికి అచ్యుతాపురం చేరుకుని అచ్యుతాపురంలో భోజన విరామం తీసుకుంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశించబోతున్నారు. అక్కడి నుంచి నేరుగా ఆయన లంచ్ బ్రేక్ తర్వాత నర్సింగిపల్లి మీదుగా చింతపాలెం దగ్గర బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. చింతపాలెం యలమంచిలి అదేవిధంగా అనకాపల్లి మధ్యలో ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ భారీ బహిరంగ సభ అనకాపల్లి పార్లమెంటుకి సంబంధించి ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో చేరుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆ బహిరంగ సభలో పాల్గొన్న తర్వాత ఆయన ఈరోజు ఆ అనకాపల్లి నియోజకవర్గాన్ని ముగించుకుని పెందుర్తి నియోజకవర్గంలో అడుగుపెట్టబోతున్నారు. పెందుర్తి నియోజకవర్గంలోని అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని బయ్యవరం, అదేవిధంగా ఆ తర్వాత కసింకోట, ఆ తర్వాత అనకాపల్లి బైపాస్ మీదుగా ఆయన రాత్రికి అనకాపల్లి మీదుగా చెన్నైపాలెం నైట్ హాల్కి చేరుకోబోతున్నారు. మొత్తంగా చూస్తే కనుక అంతకంతకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజాదరణ లభిస్తుందని చెప్పుకోవాలి. ఏదైతే దృఢత్వమైన సంకల్పంతో ఆయన ఒక అడుగు ముందుకు వేయడంతో ప్రతి చోట కూడా ప్రజలు ఆయనకు అపూర్వ ఆదరణ లభిస్తుందని చెప్పుకోవచ్చు. పెద్ద సంఖ్యలో రోడ్లకు ఇరువైపులా కూడా బారులు తీరుతూ మరోవైపున ఎవరైతే ఆరోగ్యశ్రీ బాధితులు కావచ్చు, లేదంటే కనుక ఇతరత్ర అనారోగ్య బాధితులు కావచ్చు, వీరంతా కూడా ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో కూడా ఎక్కడికక్కడ ప్రతి జిల్లాలను కూడా వైఎస్ఆర్సీపీలో వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు కూడా చేరే పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి జిల్లాలను కూడా పెద్ద సంఖ్యలో నేతలు కూడా, ముఖ్యమైన నేతలు కూడా ఇతర పార్టీల నుంచి వచ్చి చేరుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అనకాపల్లి జిల్లాకు సంబంధించి, అదేవిధంగా విశాఖ జిల్లాకు సంబంధించిన నేతల్లో ఇతర పార్టీల నుంచి కూడా ఈరోజు మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో చేరే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా 19 రోజులుగా మనం చూస్తున్నాం ఎక్కడికక్కడ జనహోర్ అయితే ప్రతి జిల్లాలను కనిపిస్తుంది. ప్రతి జిల్లాలను కూడా అంతకంత కూడా పెరుగుతూ వస్తున్న జన ఆదరణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనిపిస్తుంది. ఈరోజు మధ్యాహ్నం అనకాపల్లి పార్లమెంటు పరిధిలో భారీ బహిరంగ సభ అయితే నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. రైట్ వినాయక్, థ్యాంక్ యూ.